ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీకు శుభం కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము 39-40 వచనాలు చదువుకుందాం. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచుకుడి గాని సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. దేవుడి పరిశుద్ధ వాక్యం ద్వారా మనందరితోనూ మాట్లాడునుగాక. ప్రేమగల మా యేసయ్య పరిశుద్ధుడా, చదవబడిన లేఖన భాగమును విరిచి మాకు వడ్డించండి. లేఖనము నీది, దాసుడు నీవాడు. మేమందరం నీ బిడ్డలం గనుక మీరే మా యందు కనికరపడి మీరే మాట్లాడి మా జీవితాలు చక్కపరచమని, ప్రతి వ్యతిరేకతను కాల్చివేయమని యేసు పుణ్యనామమును వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చదవబడిన వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న మాట ఇది. సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. ఈ అధ్యాయంలో 14వ అధ్యాయం ప్రారంభం నుండి సంఘంలో భాషలతో మాట్లాడుట, ప్రవచించుట, పాటలు పాడుట, ప్రార్థించుట ఇత్యాది కార్యక్రమాలు ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఇవన్నీ సవరిస్తూ సరిచేస్తూ ఆరాధన క్రమముగా మర్యాదగా జరగాలని హెచ్చరిస్తూ ఉన్నాడు పౌలు భక్తుడు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏదోలాగా దేవునికి ఆరాధన చేస్తే సరిపోద్ది కదా అని మనం అనుకోవచ్చు. ఏదో తెలిసి తెలియనట్టు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేయొచ్చు కదా. అలా దేవుడు ఒప్పుకోడు. దేవునికి కావలసింది క్రమము కావాలి, మర్యాద కావాలి. ఎందుకు క్రమాన్ని దేవుడు కోరుకుంటున్నాడు? ఆది కాలం నుండి ఇప్పటి వరకు ఎప్పటికీ కూడా దేవుని మనసు క్రమాన్నే కోరుకుంటుంది. క్రమమే దేవుని పద్ధతి. సృష్టిని చేసినప్పుడు కానీ, సృష్టిలో ప్రతి జాతిని దేవుడు చేసినప్పుడు కానీ ఏం చేసినా ఒక క్రమ ప్రకారంగా చేశాడు. ఆఖరికి ఇశ్రాయేలు ప్రజలను సేనలుగా సైన్యముగా బయలుదేరదీసినప్పుడు కూడా వారిని క్రమముగానే నడిపించాడు. వారు క్రమముగా బారులు తీరి నిలుచుండడాన్ని చూసినప్పుడట బిలాము మీదకు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చేసాడట. సంఖ్యాకాండం 24వ అధ్యాయము 2వ వచనంలో ఈ మాట రాయబడింది. సంఖ్యాకాండం 24వ అధ్యాయము 2వ వచనం. బిలాము కన్నులెత్తి ఇశ్రాయేలీలు తమ తమ గోత్రముల చొప్పున దిగియుండుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదకి వచ్చెను. చూశారు, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చేసాడు బిలాము మీదకి. ఏం చూసినప్పుడు అంటే బిలాము కన్నులతో ఇశ్రాయేలీలను చూస్తున్నాడు. ఇశ్రాయేలీలందరూ తమ తమ గోత్రముల చొప్పున బారులు తీరి వ్యూహాత్మకంగా వారు నిలబడ్డారు. ఈయన ఎత్తైన కొండ మీద నుంచి చూస్తున్నాడు, టాప్ వ్యూలోని చూస్తున్నాడు. అరణ్యమంతా ఇశ్రాయేలీలు బారులు తీరిన సైన్యంగా వ్యూహిత సైన్యం చూసినప్పుడు, వారి క్రమాన్ని చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చేశాడు. అంటే దేవునికి ప్రీతికరమైనది ఏదయ్యా అంటే క్రమము దేవునికి ప్రీతికరమైనది. అవకతవకలు, గలిబిలిగా ఉండుట ఇవి దేవునికి నచ్చదు. గనుకనే అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ హెచ్చరిక చేస్తున్నాడు, లేక ఈ నియామకం అనుకోవచ్చు. తీతును ఒక పని కొరకు నియమిస్తున్నాడు. ఏంటయ్యా అంటే మొదటి అధ్యాయం 5వ వచనంలో, తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది
ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను నిన్ను క్రేతులో విడిచి వచ్చి తిని. పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించాలి. ఎందుకంటే లోపముగా ఉన్న వాటిని దిద్దడం కొరకు. లోపాలను దిద్దాలి, తడబాటును సవరించాలి. తడబాటు, లోపాలు, గలిబిలి, గందరగోళ పరిస్థితి దేవునికి నచ్చవు. దేవునికి నచ్చేది క్రమము. దేవునికి నచ్చుతుంది క్రమమే దేవుని పద్ధతి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు అన్ని విషయాలను గురించి మన జీవిత విధానంలో క్రమం ఉండాలి. మన ప్రార్థన జీవితానికి ఒక క్రమం ఉండాలి. ఆఖరికి ఇశ్రాయేలీయులు పాటలు పాడి దేవుణ్ణి ఆరాధించినప్పుడు వారు వంతుల చొప్పున దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చారు. యెరూషలేములో ఆలయం కట్టినప్పుడు ఈ ఆలయంలో దేవుణ్ణి స్తుతించే విధానమట 2వ దినవృత్తాంతముల గ్రంథం 5వ అధ్యాయము ఇక్కడ 12వ వచనం నుంచి క్రింద వరకు మనం చదివితే చాలా విషయాలు అక్కడ మనకు కనబడతాయి. ఆసాపు, హేమాను, యెదూతూను సంబంధులైన వారును వారి కుమారులను సహోదరులకును సంబంధికులకు పాఠకులైన లేవీలందరూ సన్ననార వస్త్రములు ధరించుకుని తాళములను, తంబురలను, సితారులను చేతపట్టుకుని బలిపీఠమునకు తూర్పు తట్టున నిలిచిరి. వారితో కూడా బూరలు ఊదు యాజకులు 120 మంది బూరలు ఊదువారును పాఠకులను ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి బయలువెళ్ళి ఆ బూరలతోనూ తాళములతోనూ వాయిద్యములతోనూ కలసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రము చేసిరి. అప్పుడొక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. చూసారా, ఎవరిష్టం వచ్చినట్టు వారు వాయించలేదు. గలిబిలి గందరగోళం లేదు. అక్కడ ఒక సిస్టమేటిక్గా క్రమ పద్ధతి ప్రకారంగా పాడేవారితో స్వరమెత్తి వారు పాడుతున్నప్పుడు వారికి తగ్గట్టుగా వాయిద్యాలు వాయిస్తూ వారందరూ కలిసి సాగారు ముందుకు. అంటే అదే చెప్తున్నాను, దేవుడు ఎప్పుడైనా కోరుకునేది క్రమమే కోరుకుంటాడు. క్రమము కోరుచున్న దేవుడు మనం ఆదివారమున దేవుని ఆరాధించడం విషయంలో కూడా ఒక క్రమం అనేది ఉంటుంది కదా. ఎందుకు లేదు సార్? లూథరన్ చర్చ్ వారికి వారి ఆరాధన క్రమం వారికి ఉంది. బ్యాప్టిస్ట్ చర్చ్ వారి ఆరాధన క్రమం వారికి ఉంది. పెంతెకోస్తు వారి ఆరాధన వారికి ఉంది. ఇలా అన్ని సంఘాల వాళ్ళు వారి డినామినేషన్ నాయకులు ఏర్పాటు చేసినటువంటి ఒక పద్ధతి, ఒక క్రమం అనేది వారికి ఉంది ప్రతి సంఘానికి కూడా. ఇప్పుడు ఒక్కొక్క బోర్డు, ఒక్కొక్క సంఘము ఒక్కొక్క రీతిగా ఉన్నాయి సరే, కానీ ఈ సంఘాలన్నీ కలిపి సార్వత్రిక క్రైస్తవ సంఘం, సార్వత్రిక దేవుని సంఘం కదా. సార్వత్రిక దేవుని సంఘము అంతా ఒక బోధలో ఉండాలి, ఒక పద్ధతి ప్రకారం ఆరాధించుకుంటే ఎంత బాగుంటుంది. ఆరాధించుకోవడానికి ఒక క్రమం అనేది ఉండాలి. అంటే దానికి ఒక నమూనా అనేది బైబిల్లో మనకు దొరికితే ఎంత బాగుండు. లూథరన్ చర్చ్ వారికి మార్టిన్ లూథర్ గారు ఆరాధన ప్రారంభించినప్పుడు ఇలా ఉండాలి, పాటలు పాడాలి, అధ్యక్షుడి మాటలు చెప్పాలి, ఇలా ఏదో ఒక క్రమాన్ని ఆయన రాశారు. ఆ తర్వాత వేరు సంఘ క్రమాలు వచ్చాయి. అలా బైబిల్లో ఏదైనా ఒక మాదిరి ఉంటే బాగుండు కదా. దేవుడైన యెహోవా మోషేతో ఈ మాట అంటాడు, మోషే, నీవు నాకు ఒక ఆలయం కట్టాలి, మందిరం కట్టాలి. దాని పేరు ప్రత్యక్షపు గుడారం. ఆ ప్రత్యక్షపు గుడారం ఎలా ఉండాలి? నిర్గమకాండం 25వ అధ్యాయం 9వ వచనంలో, నేను నీకు కనుపరుచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మించవలెను. మరలా హెచ్చరిస్తాడు 40వ వచనంలో, కొండ మీద నీకు కనుపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడు. కొండ మీద నేను నీకు చూపెడుతున్నాను, దాని రూపము చొప్పున
అంటే దేవుని ఆరాధించడానికి దేవుని సన్నిధానంలోకి వెళ్ళినప్పుడు ఆ ఆలయం కానీ ఉపకరణాలు కానీ వాటి అమరిక కానీ సమస్తము దేవుడు చెప్పిన విధంగా ఉండాలి. అవును, పాత నిబంధన గ్రంథంలో ప్రత్యక్షపు గుడారం ఉంది కదా. ఈ ప్రత్యక్షపు గుడారపు నమూనా ఎందుకు దేవుడు చెప్పాడు? హెబ్రీలకు రాస్తూ పౌలు అన్నాడు, ధర్మశాస్త్రము రాబో మేలుల ఛాయ. అప్పుడు భౌతికమైనటువంటి ఉపకరణాలన్నీ కూడా ఈనాడు ఆధ్యాత్మిక పాఠాలు మనకు నేర్పిస్తాయి. అంతేకాదు ఒక క్రమము కూడా మనకు నేర్పిస్తాయి. అప్పుడు ప్రత్యక్షపు గుడారంలో ఉన్న ఉపకరణాలు, ప్రత్యక్షపు గుడారంలో ఉన్నటువంటి ఆ పద్ధతి ఇప్పుడు మనకు అవసరం లేదని అనడానికి లేదు. అక్షరార్థంగా మనం ప్రత్యక్షపు గుడారం చేయం, కానీ ఆ ప్రత్యక్షపు గుడారపు నమూనా ప్రకారంగానే మన ఆరాధన క్రమం ఉండాలి. దేవుని ఆరాధించడం అప్పుడు ఇప్పుడు ఒకటే. అప్పుడు దృశ్యరూపమైనటువంటి భౌతికమైన పదార్థాలు, రూపాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ రూపాలు మనకు అవసరం లేదు. ఒక మాట మీకు జ్ఞాపకం చేయనా, దేవుని స్వరం వినడానికి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అంటే మోషే ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళాడు. ప్రత్యక్షపు గుడారంలో ఆ కెరూబులు ఉన్నటువంటి మందసములో నుండి దేవుడు, ఆ కరుణాపీఠం మీద నుండి దేవుడు మాట్లాడుతూ వచ్చారు. దేవుడు మాట్లాడుతూ వచ్చినటువంటి తనతో మాట్లాడిన యెహోవా స్వరమును అతడు వినెను. సంఖ్యాకాండము 7వ అధ్యాయం 90వ వచనంలో మోషే యెహోవాతో మాట్లాడుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు సాక్ష్యపు మందసము మీదనున్న కరుణాపీఠము మీద నుండి, అనగా 2 కెరూబుల నడుము నుండి తనతో మాట్లాడిన యెహోవా స్వరము అతడు వినెను. అతడు ఆయనతో మాట్లాడెను. పాత నిబంధన గ్రంథంలో ఎక్కడికి వెళ్తే మాట్లాడాడు ఆయన అంటే ప్రత్యక్షపు గుడారములో కరుణాపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కరుణాపీఠం మీద దేవుడు మోషేతో మాట్లాడారట. అవును సార్, అది పాత నిబంధన. ఇప్పుడు కొత్త నిబంధనలో మనకు ఆ విషయాలు అవసరం లేదంటారు కదా అనొచ్చు ఒకవేళ. కానీ వాస్తవం గమనించండి. హెబ్రీలకు రాస్తూ, మరి హెబ్రీ కొత్త నిబంధనే కదా, 4వ అధ్యాయంలో పౌలు భక్తుడు ఈ విధంగా రాస్తున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. అండి, సమయోచితమైన సహాయం కొరకు కృప పొందడం కోసం మనం ఎక్కడికి వస్తున్నామంట? కృపాసనమునొద్దకు వస్తున్నాం. మోషే ఎక్కడికి వెళ్ళాడు? కరుణాపీఠం దగ్గరికి వెళ్ళాడు. కరుణ అన్న కృప అన్న ఒకటే, పీఠము అన్న ఆసనం అన్న ఒకటే అండి. కృపాసనము, కరుణాపీఠం రెండు ఒకటే. మరి ఇప్పుడు కరుణాపీఠం ఎక్కడుంది సార్? అప్పుడైతే మోషే ప్రత్యక్ష గుడారంలోకి కరుణాపీఠం దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు మన కరుణాపీఠం ఎక్కడుంది? అక్షరార్థమైన భౌతికంగా ప్రత్యక్షపు గుడారం లేదు, భౌతికమైనటువంటి కరుణాపీఠం లేదు ఇప్పుడు మనం వెళ్ళడానికి. కానీ దాని ఆధ్యాత్మిక అనుభవాలు, దాని పోలినటువంటి వాస్తవ ప్రత్యక్షతలు దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలీలకు బలిపీఠం ఉంది, మనకో బలిపీఠం ఉందన్నాడు పౌలు. ఆనాడు ఇశ్రాయేలీలు ఇత్తడి గంగాళం దగ్గరికి వెళ్ళారు. మనం కూడా శుద్ధీకరణ కొరకు యేసు రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం. ప్రత్యక్షపు గుడారంలో ఉన్న ఉపకరణముల యొక్క అమరిక మనం ఆదివారం చేసుకునే ఆరాధనకు ఒక చక్కని మాదిరి అని మనం గమనించాలి. ఆదివారపు ఆరాధనలో ఏ ఏ కార్యక్రమాలు జరగాలి? ఆదివారపు ఆరాధన దేవుని సన్నిధికి మనం వచ్చేది దేనికి అంటే కృపాసనమునొద్దకు వస్తున్నాం. దయగలిగిన దేవుడు ఆనాడు మోషే ద్వారా ఇశ్రాయేలీలతో మాట్లాడడానికి కరుణాపీఠం మీదకి దిగొచ్చినట్టు ఈ ఆదివార దినాన్న దేవుని స్వరం వినడానికి, దేవుని వాక్కు వినడానికి దేవుని సన్నిధానానికి వెళ్తున్నాం కదా.
ఈ వెళ్ళినప్పుడు ఆనాడు మాట్లాడిన దేవుడి ఈనాడు మాట్లాడుతున్నారు. ఆనాడు కరుణాపీఠం దగ్గరికి వెళ్ళాలంటే ముందు ఏమేం దాటుకుని వెళ్ళాలి? ఆవరణంలో ప్రవేశించాలి. ఆవరణంలో ప్రవేశించిన తర్వాత బలిపీఠం, ఇత్తడి గంగాళం, ఈ రెండిటి దగ్గర శుద్ధీకరణ, పాప పరిహారం జరుగుతుంది. ఆ తర్వాత ఆలయంలో పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తాం. మరి పరిశుద్ధ స్థలంలో ఉత్తర దిక్కున దీపస్తంభం ఉంది. దానికి ఎదురుగా దక్షిణ దిక్కున ఒక బల్ల ఉంది. ఆ బల్ల మీద 12 రొట్టెలు ఉంటాయి. 6 రొట్టెలు ఒక దొంతర, 6 రొట్టెలు ఒక దొంతర. దాని మీద సాంబ్రాణి. ఇటు ఉత్తర దిక్కున దీపస్తంభం ఉంటే దక్షిణ దిక్కున సన్నిధి రొట్టెల బల్ల ఉంది. ఈ రెండిటికి మిడిల్ పార్ట్లో బంగారు ధూపవేదిక, సువర్ణ ధూపవేదిక ఉంది. ఆ ధూపవేదిక దాటి ఒక తెర ఉంది. ఆ తెర దాటి లోపలికి వెళ్తే అది అతి పరిశుద్ధ స్థలం. ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి అక్కడ పెట్టి దాని పేరు మందసం. ఆ మందసంలో మోషేకి దేవుడు ఇచ్చినటువంటి ఆ రాతి పలకలు, మన్నా కొలిసిన పాత్ర, చిగిరిచిన అహరోను కర్ర ఆ మందసపు పెట్టిలో ఉంటాయి. తుమ్మకర్రతో చేసి లోపల వెలుపల బంగారు రేకు దానికి పూస్తారు. దాని మీద ఒక చక్కని పీఠం ఉంది. ఆ పీఠం పేరే కరుణాపీఠం. అటు ఇటు 2 బంగారు కెరూబులు, దేవదూతలు రెక్కలు చాచిన కెరూబులు. ఆ కెరూబుల మధ్యలో దేవుడు దిగొచ్చి మాట్లాడతారు. యాజకుడు సరాసరి ఆ గర్భగుడిలోనికి, అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళిపోయి దేవుడు మాట్లాడతాడని వెళ్ళిపోతే కుదరదు. వెళ్ళడానికి ముందు చేయవలసినటువంటి రావలసిన క్రమ పద్ధతి ఒకటి ఉంది. ఆ క్రమ పద్ధతిని మనం అవలంబిస్తేనే మన ఆరాధన క్రమముగాను మర్యాదగాను సాగుతుంది. అలాగ అన్ని సంఘాలు ఆచరిస్తే అన్ని సంఘాలు కూడా కొండ మీద చూపిన మాదిరి చొప్పున ఆనాడు మోషే ప్రత్యక్షపు గుడారం కట్టినట్టు అన్ని సంఘాలలో కూడా ఆరాధన క్రమం ఒకే రీతిగా ఉంటుంది. అప్పుడు ఎంత చూడముచ్చటగా ఉంటుందో చూడండి. ఒకసారి ఆలోచిద్దాం. ఏంటి ఆ క్రమం? ప్రత్యక్షపు గుడారములో నుండి సంఘారాధన క్రమము ఈరోజు మనం నేర్చుకుందాం. సంఘారాధనలో సాధారణంగా ఓ ప్రార్థన చేసి కొన్ని పాటలు పాడి దేవుని స్తుతించి ఆరాధించి ఆ తర్వాత ఎవరైనా సాక్ష్యాలు చెప్తే సాక్ష్యాలు చెప్పి ఆ తర్వాత దేవుని సేవకుడు వర్తమానం చెప్పి ఒక పాట పాడి కానుకలు అర్పించుకుని, కొన్ని సంఘాల్లో ఈ ప్రసంగానికి ముందు కీర్తన భాగం చదివి ఓ 2 మాటలు ఎవరైనా పంచుకుని తర్వాత సేవకుడు వాక్యం చెప్పిన తర్వాత మరలా కానుకల సమర్పణ సమయం, ఆ తర్వాత ఆశీర్వాదంతో మనం సెలవు పుచ్చుకుంటాం. ఇప్పుడు తప్పని నేను అనడం లేదు, అది కొన్ని సంఘాల పద్ధతి. మరికొన్ని సంఘాలలో ప్రతి ఆదివారం నాడు ప్రభు బల్ల ఆరాధన ఉంటుంది. మరికొన్ని సంఘాలలో సంవత్సరానికో నెలకు ఒకసారో ప్రభు బల్ల ఆరాధన ఉంటుంది. ఇలా అనేక రకాలుగా ఆరాధనలు జరుగుతున్నాయి. నెలకొకసారి ప్రభు బల్ల ఇచ్చేవారు చాలామంది ఉన్నారు. సంవత్సరానికి ఒకసారి ఇచ్చేవారు కూడా కొంతమంది ఉన్నారు. అలా కాదు సార్, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడుకొనగా, అసలు మేము కూడుకున్న పర్పసే రొట్టె విరవడానికి అని అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 20వ అధ్యాయం 7వ వచనంలో అన్నాడు. కనుక ఆదివారం నాడు కూడుకునేటువంటి విధానం దేనికి అంటే రొట్టె విరవడానికే, ఇంక వేరే పర్పస్ లేదు. వేరే సందర్భాల్లో వేరువేరుగా కూడుకున్నారు, కానీ ఆదివారం మాత్రం పునరుద్ధాన దినము గనుక. ఇశ్రాయేలీలకు విశ్రాంతి దినం శనివారం, కానీ క్రైస్తవులకు విశ్రాంతి దినం లేదు, కానీ పునరుద్ధాన దినం ఉంది. ఈ పునరుద్ధాన దినమందు ప్రభువుని ఆరాధించడానికి ఆదివారం నాడు కూడుకున్నారు గనక ఆ కూడుకునేది రొట్టె విరవడానికే. మేము కూడుకున్నాము గనుక రొట్టె విరిచామనలేదు అక్కడ. ఆదివారమున రొట్టె విరుచుటకు మేము కూడుకొనగా.
సార్ ఇదో పెద్ద వివాదం అయిపోయేలా ఉంది అంటే, వివాదం అయిపోయేది ఏమీ లేదు. నెలకొకసారి తీసుకోవాలని ఏ రూలు ఎక్కడ బైబిల్లో లేదు. ఏదో పెద్దలు ప్రతి ఆదివారం రొట్టె విరిచేస్తే లోకువైపోద్ది జనాలకి. ప్రభు బల్ల అనేది గౌరవనీయంగా భక్తితో శ్రద్ధతో చేయవలసింది. ఏదో తేలికపాటి మనసుతో చేస్తే దాని మీద సీరియస్ మైనస్ అనేది ఉండదు. కాబట్టి నెలకొకసారి మనం రొట్టె విరుద్దాం అనే ఆలోచన వచ్చింది అండి. ఇదంతా మరి వాస్తవాలు గమనించి ఒకవేళ బైబిల్ చదివే బోధించేటువంటి సేవకులందరూ, బోధకులందరూ తప్పకుండా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక పని కొరకు, ఏదో ఒక విషయాన్ని నేర్చుకోవడం కొరకు తెలుగు బైబిల్ నిఘంటువు వాడతారు. తెలుగు బైబిల్ నిఘంటువు వాడతారు. ఆ తెలుగు బైబిల్ నిఘంటువులో ప్రభు దినము అనే చాప్టర్ ఉంటుంది. ప్రభు దినము అనే చాప్టర్. అందులో చూడండి క్లియర్గా ఆదిమ క్రైస్తవులు ప్రతి ఆదివారం నాడు రొట్టె విరవడానికే కూడుకుని ప్రభురాత్రి భోజనంలో పాల్పంపులు పొందేవారని రాయబడి ఉంది. కావాలంటే నేను చెప్పింది మీరు బైబిల్ తెలుగు నిఘంటు ఓల్డ్ నిఘంటు కొనుక్కుని తీసుకుని చదవండి. అందులో క్లియర్గా రాశాడు. జస్టిన్ మార్టిర్ గారి యొక్క ప్రథమ శతాబ్దంలో ఆయన యేసుప్రభు వారు తర్వాత శిష్యుల తర్వాత సంఘ చరిత్ర రాసినటువంటి అతి ప్రాచీనమైనటువంటి చరిత్రకారుడు. ఆయన ఏమని రాశాడు తన గ్రంథంలో అంటే, జస్టిన్ మార్టిర్ గారు రాసినటువంటి గ్రంథంలో ఆదిమ క్రైస్తవులు ప్రతి ఆదివారం నాడు వాళ్ళు రొట్టె విరవడానికే కూడుకున్నారని ఆయన రాశాడు. సరే, రొట్టె విరవడం ఎలాగా? ఆ ప్రభురాత్రి భోజనంలో పాల్పంపులు పొందడం అనే పద్ధతి ఎలాగా? దానికి ఒక క్రమం ఉందా? ఆరాధనకి ఏదైనా ఒక క్రమం ఉందంటే ఉంది 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 100 సార్లు చెప్తున్నాను ఉంది అని. ఆ క్రమమే ప్రత్యక్షపు గుడారపు నమూనా. ప్రత్యక్షపు గుడారం యొక్క నమూనాను మనం జాగ్రత్తగా గమనించి అది మన ఆరాధనకు, ఆదివారపు ఆరాధనకు ఒక మార్గదర్శకంగా పెట్టుకుని ఆ పద్ధతి ప్రకారంగా మనం చేయగలిగితే ఆ ఆరాధన దేవుని దృష్టిలో క్రమమైనదిగా ఉంటుంది. క్రమమును కోరుచున్న దేవుడు, క్రమంగా ఆరాధించాలని ఆజ్ఞాపిస్తున్నటువంటి దేవునికి క్రమమైన ఆరాధన మనం చేయగలుగుతాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆవరణంలో ప్రవేశించడం, ఆదివారపు ఆరాధన ప్రారంభంలో ఆవరణంలో ప్రవేశించేటప్పుడు ఏం చేయమన్నాడు? కీర్తనల గ్రంథము 100వ కీర్తన మనకు తెలుసున్నటువంటి వచ్చిన భాగమేది. 4వ వచనంలో ఈ మాట ఉంది. 4వ చరణంలో కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించండి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించండి. దేవుని ఆవరణంలోకి వచ్చేటప్పుడు కీర్తనలు పాడుకుంటూ రండి అని చెబుతున్నాడు. అందుకే ప్రారంభంలో మనం ఆరాధనలో ప్రార్థన అయిన తర్వాత ప్రారంభ ప్రార్థన చేస్తే కీర్తనలు పాడుకుంటాం. మరి కీర్తనలు పాడిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అంటే బలిపీఠము, ఇత్తడి గంగాళం, ఈ 2 ఆ ఉపకరణాలని మనం దర్శించాలి. బలిపీఠము తర్వాత ఈ ఇత్తడి గంగాళము మనకి ఏమి నేర్పిస్తున్నాయంటే శుద్ధీకరణ నేర్పిస్తున్నాయి. ఆదివారపు ఆరాధనలో మొదటి భాగము ఆవరణమును దాటి పరిశుద్ధ స్థలములో ఉన్న సన్నిధి రొట్టెల బల్ల దగ్గరికి వెళ్ళకముందు దీపపు కాంతిలో, దీపస్తంభం దగ్గర దీపపు కాంతిలో మనం ఆ బల్లలో పాల్పంపులు పొందక మునుపు ఆవరణ భాగంలో ఉన్నటువంటి బలిపీఠం మీద ప్రోక్షింపబడిన రక్తము, గంగాళంలో ఉన్న నీళ్లు మనల్ని శుద్ధి చేయాలి. ఈ గంగాళంలో ఉన్నటువంటి నీళ్లు ఏంటి అని అంటే ఎంతో క్లియర్గా ఎఫెసీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు
చెప్పాడు కదా. ఎఫెసీ పత్రిక మనందరికీ తెలుసున్న వచనాలే ఇవి. సంఘమును ప్రేమించట ఎఫెసీ 5:27 ఉంటుంది. ఆ మాట మధ్యలో చదువుతున్నాను. క్రీస్తు సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉతక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఉదక స్నానము వాక్యముతో ఉదక స్నానం. వాక్యమును నీళ్ళతో పోల్చాడు. వాక్యమనే నీళ్లతో మనం కడగబడాలి. వాక్యమనే నీళ్లతో కడగబడాలి. దీపపు కాంతిలో సరిచేసుకోవాలి. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. బైబిల్లో దేవుడు ప్రతిదీ ఎంత ఆర్డర్ ప్రకారంగా చేశాడు, రాయించాడు. ఇవి మనం చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. లేవియాకాండంలో 24వ అధ్యాయం ప్రారంభంలో దీపస్తంభమును గూర్చి చెప్పాడు. నేను ఇందాక చెప్పాను కదా, ఆవరణమును దాటి పరిశుద్ధ స్థలంలోనికి అడుగుపెడితే పరిశుద్ధ స్థలము 10 మూరల వెడల్పు 20 మూరల పొడవు కలిగినటువంటి ఆ పరిశుద్ధ స్థలంలో దక్షిణ భాగమున సన్నిధి రొట్టెల బల్ల ఉంది, ఉత్తర భాగమున దీపస్తంభం ఉంది. ఇవి రెండు ఒకదానికొకటి ఎదురుబెదురుగా ఉన్నాయి. ఈ ఎదురుబెదురుగా ఎందుకు పెట్టాడు దేవుడు అంటే, మొదట ఆ దీపస్తంభమును ఆ దీపములను చక్కదిద్దాలి. 4 అతడు నిర్మలమైన దీపవృక్షము మీద ప్రమిదలను ప్రదీపములను యెహోవా సన్నిధిని నిత్యము చక్కబరచవలెను. దీపమును చక్కబరచాలని చెప్పాడు. తర్వాత ఏమో 8వ వచనంలో నిత్య నిబంధనను బట్టి ఇశ్రాయేలీయుల యొద్ద దాన్ని తీసుకుని నిత్యము యెహోవా సన్నిధిని ఆ రొట్టెలు చక్కబరచాలి. అంటే పరిశుద్ధ స్థలంలోనికి వచ్చిన తర్వాత దీపపు కాంతిలో ఆ సన్నిధి రొట్టెల బల్లను సమీపించాలన్నమాట. ఈ సన్నిధి రొట్టెల బల్ల ప్రభురాత్రి భోజనానికి సాదృశ్యం. ఆ ప్రభురాత్రి భోజనానికి సాదృశ్యమైనటువంటి ఆ సన్నిధి రొట్టెల బల్ల దగ్గరికి వెళ్ళాలంటే వాక్యం అనే దీపపు కాంతిలోనే రావాలి. లేఖన కాంతితో సవరించుకుని సరిచేసుకుని సరిదిద్దుకుని అప్పుడు సన్నిధి రొట్టెల బల్లలో పాలుపంపులు పొందాలి. ఆదివారపు ఆరాధనలో హడావిడిగా ప్రభు రొట్టెలో ఎవరు పాలుపంపులు పొందొద్దు. ఏంటనుకున్నారు అది? ఇది నా శరీరము అన్నాడు ప్రభు, ఇది నా రక్తము అన్నాడు యేసయ్య. ఆయన శరీరము ఆయన రక్తము గనక ఏదో అనాలోచితంగా యథాలాపకంగా వచ్చి పాలుపంపులు పొందొద్దు. ముందు ఆ గంగాళము, బలిపీఠము, దీపస్తంభము ఇవన్నీ దాటుకుని రావాలి అక్కడికి. వాటిని దర్శించుకుని రావాలి. శుద్ధి చేయబడిన వాళ్ళమై అప్పుడు ప్రభు బల్ల దగ్గరికి రావాలి. ఆదివారపు ఆరాధనలో ఊరికనే వచ్చి ప్రభు బల్లలో చేయబట్టేది. అలా చాలామంది చాలా తప్పు చేస్తారు. ప్రభు బల్లలో పాలుపంపులు పొందేవాడు తను తాను విమర్శ చేసుకోవాలంటే విమర్శ ఎలా చేసుకుంటావు? దేవుని లేఖనాన్ని బట్టి సరి చేసుకోవాలి కదా. లేఖనాన్ని బట్టే కదా మన బ్రతుకు ఎంత తప్పుగా ఉందో సరిగా ఉందో మన లెక్కలన్నీ మనకు తెలియజెప్పేది లేఖనమే కదా. మరి ఆ లేఖనాన్ని బట్టి సవరించుకుని సరి చేసుకుని మనల్ని మనం దిద్దుకుని అప్పుడు ఆ సన్నిధి రొట్టెల బల్లలో మనం పాలుపంపులు పొందాలి. ఆ తర్వాత సువర్ణ ధూపవేదిక ఉంది. ఆ సువర్ణ ధూపవేదిక దగ్గరికి వెళ్తే ఆ ధూపార్తి మీద అక్కడ ఒక పాత్ర ఉంటుంది. ఆ పాత్రలో నిప్పుల మీద సుగంధ ద్రవ్యాలను వేసినప్పుడు సువాసన కలిగిన హోమము దేవుని సన్నిధికి చేరుతుంది. ఇదంతా పరిశుద్ధ స్థలపు భాగమే. ఆదివారపు ఆరాధనలో పాటలు ఎప్పుడు పాడాలి అంటే ప్రారంభంలో వచ్చినప్పుడు పాడాం. ప్రభు బలలో పాలుపంపులు పొందేంత వరకు పశ్చాత్తాపము, దేవునితో క్షమాపణ అడుక్కోవడం, దేవుడు క్షమించడం, దేవుడు క్షమించాడని నమ్మి స్తుతించుకుని ప్రభు బలలో పాలుపంపులు పొందడం. ఆ తర్వాత ఏం చేయాలంటే బంగారు బలిపీఠం అంటారు దాన్ని, బంగారు ధూపవేదిక. ఆ ధూపవేదిక మీద ధూపం వేసినట్టు
దేవునికి స్తుతి ధూపం వేయాలి, స్తుతి నైవేద్యం అర్పించాలి, స్తోత్రగానాలు చేయాలి. దేవుని సన్నిధిలో ఆదివారం ఆరాధించకుండా ఏదో మౌనంగా వెళ్ళిపోవద్దు. ఓ చోట ఆరాధన అని చెప్పి పాస్టర్ గారు ఇప్పుడు మనమందరం లేచి దేవుణ్ణి ఆరాధించుకుందాం అన్నారు. అంటే మేము ఆశతో లేచి నిలబడ్డాం. ఏదో పాటలు పాడి దేవుణ్ణి ఆరాధిస్తారో లేకపోతే హల్లెలూయా అంటారో స్తోత్రం అంటారో అందామని మేము సిద్ధపడితే విశ్వాస తీర్మానం చదివించాడు ఆయన. అందరూ విశ్వాస తీర్మానం చెప్పారా? ఆ తర్వాత దేవుని స్తోత్రం చెప్తాడేమో అనుకున్నాను. కూర్చోండి సార్ ఆరాధన అయిపోయింది అంటున్నాడు. వారు అలా నేర్చుకున్నారు. దేవుని స్తుతించి ఘనపరిచి పాటలు పాడి ఆ సమయంలోనే స్తుతించడంలో 3 భాగాలు: నోటితో స్తోత్రం చెప్పడం, రెండోది బ్రతుకులో జరిగిందని సాక్ష్య రూపంలో చెప్పడం, మూడవది మన హృదయపూర్వకమైన కానుకలు దేవునికి అర్పించడం. ఈ 3 పనులు మనకు చేయమని నేర్పించేది ఆ సువర్ణ ధూపవేదిక. దేవునికి ధూపం అర్పించాలి. ఎంత చక్కగా ఉంది చూడండి ఆరాధన క్రమం. ఆవరణలోకి వచ్చి దేవుని వాక్యం చేత కడగబడి, యేసయ్య రక్తం చేత శుద్ధి చేయబడి, వాక్యం చేత సరిచేసుకుని, అదిగో లేఖనానుసారంగా దక్షిణ దిక్కులో ఉన్నటువంటి ఆ సన్నిధి రొట్టెల బలలో పాలుపంపులు పొంది ఇప్పుడు సువర్ణ ధూపవేది దగ్గరకు వచ్చి దేవునికి స్తుతి ధూపం, స్తుతుల ఆరాధనలు దేవునికి సమర్పించినప్పుడు ఆ ఆరాధనల మీద ఆసీనుడు అవుతాడు ఆయన. అప్పుడు మనము కరుణాపీఠం దగ్గరికి వెళ్ళాలి. సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు మనం నడవవలసిన విధానం, సాక్ష్యాలు, కానుకలు అయిపోయిన తర్వాత అప్పుడు పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళి కరుణాపీఠం దగ్గరికి వెళ్ళినట్టు అప్పుడు దైవజనుడు వేదిక పైన రెండవ వర్తమానం అందిస్తే మన బ్రతుకులు మనం నేర్చుకోవలసిన పాఠాలు, దిద్దుకోవలసిన విషయాలు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను. నీవు నడవవలసిన విధానమును నేను నీకు బోధిస్తానన్నాడు కదా. ఆ సంగతులు దేవుని దగ్గర నేర్చుకుని ప్రార్థన ఆశీర్వాదాలతో మనం ఇంటి పట్టు పట్టాలి. అది ఒక ఆరాధన క్రమం. కొండ మీద నేను నీకు చూపిన విధముగా మందిరాన్ని కట్టాలి. పౌలు అన్నాడు, సంఘంలో గలిబిలి గందరగోళం చేయొద్దు, సమస్తమును మర్యాదగాను క్రమముగాను చేయండి. అంటే మనం చేసే ఆరాధన క్రమంగా ఉండాలి, మర్యాదగా ఉండాలి. అలరికి కర్త కాదు ఆయన. నాకు నచ్చినట్టు నేను కేకలేస్తాను, నచ్చినట్టు నేను ఆరాధిస్తాను అని అనకూడదు. ఆదివారం వచ్చింది అని అంటే ప్రభురాత్రి భోజనంలో పాలుపంపులు పొందడానికి సంతోషంగా వెళ్ళాలి. ఓ పాస్టర్ గారితో నేను మాట్లాడితే చాలాసేపు ఆయన వాదించారు. వాదన అంతా అయిపోయిన తర్వాత ఆయన అంటారు, ఆదివారం ప్రభు వల్ల పాలుపంపులు పొందితే వచ్చే నష్టం ఏంటి సార్? నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నా మూలంగా జీవిస్తాడని ప్రభు అన్నాడు కదా. నా రక్తము నా శరీరం నిత్య జీవం కలిగిస్తాయని ప్రభు చెప్పాడు కదా. 6 రకాల ఆశీర్వాదాలు అండి. ఆయన శరీరం తిని ఆయన రక్తంలో త్రాగినప్పుడు మనల్ని మనం విమర్శ చేసుకుంటే తీర్పు నుంచి తప్పించుకుంటాం అన్నాడు కదా. ఇన్ని ఆశీర్వాదాలు దేవుడిస్తున్నప్పుడు ఆదివారం నాడు ప్రభు బలలో పాలుపంపులు పొందితే వచ్చే నష్టం ఏంటి? నష్టమేమీ లేదు, కానీ మనకి టైం సరిపోదు కదా. అసలు కూడుకున్నదే అపోస్తులు ఆ రోజున రొట్టె విరవడానికైతే ఆదివారం నాడు ప్రభు బలలో పాలుపంపులు పొందడానికి ఆయనకి టైం సరిపోదట. ఎలా ఉన్నారు చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా. అనవసరమైన విభేదాలు పెట్టుకోవద్దు, ఆలోచిద్దాం. అంటే ఒక విషయాన్ని చెప్పినప్పుడు కలవరపడిపోయి ఇది రాంగ్ అది రాంగ్ అనే కంటే ఒకసారి మనం ఎలాగ ఆరాధిస్తే బాగుంటుంది? సమయోచితమైన సహాయం కొరకు కృపాసనం దగ్గరికి మనం వెళ్ళాలి అన్నాడు. ఆ కృపాసనం దగ్గరికి వెళ్ళాలంటే ఎలాగెళ్ళాలి? దానికి ఒక దారి ఉంది కదా. ఎలా వెళ్ళాలి? బలిపీఠము, ఇత్తడి గంగాళము, దీపస్తంభము, సన్నిధి రొట్టెల బల్ల, ఆ తర్వాత ధూపవేదిక, ఆ తర్వాత కదా. చూడండి మన ఆరాధనలో ఎంత చక్కగా ఉందో. ప్రారంభంలో పాటలు పాడుకున్నాం, దేవుని స్తుతించుకున్నాం. ఆ తర్వాత ఏం చేసాం? హృదయం సిద్ధపాటు అయింది. మొదట పాటలు పాడేది దేనికంటే హృదయాలు సిద్ధపరచుకోవడానికి. హృదయాలు సిద్ధపరచుకుని హెచ్చరిక వాక్యం ద్వారా లేఖన కాంతిలో
ఉదక స్నానం జరిగించిన తర్వాత, శుద్ధి చేసిన తర్వాత ప్రభు బలలోకి రావాలి. ప్రభు బలలోకి రాకముందు శుద్ధీకరణ అనేది జరిగి తీరవలసిందే. ఎందుకంటే తను తాను విమర్శించుకునేవాడు అన్నాడు, తీర్పుని తప్పించుకుంటాడు. ఎవరన్నా అవివేకంగా అనాలోచనగా పాల్పంపులు పొందితే తీర్పులోకి వస్తారు. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం ఎంత సుదీర్ఘమైన సంగతులు అక్కడ రాశాడు చూడండి, ఆలోచించండి. మరి ఆ తీర్పు నుంచి మనం తప్పించుకునేటువంటి మార్గం మనల్ని మనం విమర్శ చేసుకోవడమే కదా. ఆ విమర్శ అయిన తర్వాత ప్రభు బలలోనికి వెళ్ళి ఆఖరిగా ప్రభుని స్తుతిస్తూ, మన కానుకలు అర్పిస్తూ, సాక్ష్యాలు చెప్పి దేవుని మహిమపరిచి, ఆ తర్వాత ఆఖరి ప్రసంగం విని ఆశీర్వాద ప్రార్థన తీసుకుని ఇంటికి వచ్చామనుకోండి, ఆ ఆరాధన ఎంత క్రమంగా ఉంటుంది. కాబట్టి ఆలోచన చేద్దాం, మన ఆరాధన మన ఇష్ట ప్రకారంగా ఉందా, లేఖనంలో దేవుడు చూపించిన, కొండ మీద చూపించిన దాని ప్రకారంగా ఉందా? ఒకసారి సరి చేసుకుని, సవరించుకుని, సరిదిద్దుకుని మన ఆరాధన క్రమాన్ని మార్చుకుందామా? ఆలోచన చేద్దాం, తప్పేమీ లేదు. ఎవరో కలవరపడొద్దు, ఆవేశపడొద్దు, నా మీద కత్తులు నూరొద్దు. నేను చెప్పింది బాగుందని అనిపిస్తే ఆలోచన చేయండి. లేఖనంలో ఉన్న మాటే చెప్పానా లేకపోతే నా సొంత ఊహ చెప్పానా ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి ఆలోచన చేస్తే మీకు సత్యము బయలుపరచబడుతుంది. ఆ సత్యంలో మీరు నడవగలుగుతారు. మన ఆరాధన క్రమముగాను మర్యాదగాను జరుగుతుంది. క్రమమును మర్యాద కోరుచున్న దేవునికి మనం క్రమంగా మర్యాదగా నడుచుకుందాం. దేవుడు మీరెవరో నేను ఎరగనన్నప్పుడు ఏమన్నాడు? దొంగతనము చేయువారులారా నా యొద్ద నుండి పొండన్నాడా? అక్రమము చేయువారులారా అన్నాడు. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు నా దగ్గరికి రాడు. నా చిత్త ప్రకారం చేయమన్నాడు. ఏంటని చిత్తం అంటే క్రమంగా చేయాలి. ఏం చేసినా, ప్రార్థన చేసినా ప్రార్థనకు ఒక క్రమం, బైబిల్ చదవడానికి ఒక క్రమం, సువార్త చేయడానికి ఒక క్రమం, ఆదివారపు ఆరాధనకు ఒక క్రమం, అన్నిటినీ క్రమముగా మర్యాదగా చేసుకుని దేవుని చిత్త ప్రకారంగా నడిచేటువంటి భాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, ఈ సమయంలో మేము విన్నటువంటి ఈ సందేశాన్ని మా హృదయంలో నీరుగట్టి ఫలింపజేసి మా జీవితాలని ప్రభా క్రమముగా మర్యాదగా చక్కదిద్దుకునే భాగ్యం మా అందరికీ దయచేయమని యేసు పుణ్యనామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తునాథుని కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, క్రమముగా మర్యాదగా నడిచే జ్ఞానం మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఈ సందేశాన్ని మీ మిత్రులకు, మీ స్నేహితులకు దీన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.